నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి. సో మనం చాలా యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. జనరల్గానే ప్రతి యూనివర్సిటీ గురించి కూడా ఎక్కువగా పాజిటివ్స్ అనేది ఉంటాయి, నెగిటివ్స్ అనేది తక్కువ ఉంటాయి. బట్ ఎక్కడ కూడా మనము ఆ యూనివర్సిటీస్లో ఉన్న నెగిటివ్స్ గురించి మనము డిస్కస్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు డిఫరెంట్గా నేనేం చేయబోతున్నానంటే ప్రతి యూనివర్సిటీస్ గురించి వాటిల్లో ఉన్న పాజిటివ్స్ అలాగే వాటిల్లో ఉన్న డ్రాబ్యాక్స్, అది మైనర్ అవ్వచ్చు, మేజర్ ఇష్యూస్ అవ్వచ్చు, వాటి గురించి కూడా మీ ముందుకు తీసుకురాకపోతున్నాను. సో వీటిల్లో ఈరోజు నేను విఐటీలో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డ్రాబ్యాక్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో విఐటీలో జనరల్గా చాలా పాజిటివ్స్ అనేది ఉన్నాయి. విఐటీకి ఉన్న రెప్యుటేషన్ మనందరికీ తెలిసిందే. సో విఐటీలో మేజర్గా ఇక్కడ అడ్వాంటేజెస్ అంటే మనం 5 అడ్వాంటేజెస్ చెప్పొచ్చు. ముందుగా ఫస్ట్ వన్, సాలిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్యాంపస్ చూడాల్సిన అవసరమే లేదు. 100 ఎకరాల్లో క్యాంపస్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న ల్యాబ్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ కూడా మనకి ఇండియాలోనే ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. దీనికి వాళ్ళ యొక్క రేటింగ్స్ అనేదే ఉదాహరణగా చెప్పొచ్చు. మనం ముందుగా అక్రెడియేషన్స్ తీసుకుంటే కనుక నాక్ A++ అనేది విఐటీకి ఉంది. అండ్ దాంతోపాటు NIRF ర్యాంకింగ్ తీసుకుంటే కరెంట్ 2025 అకాడమిక్ ఇయర్కు NIRF 16th ర్యాంకింగ్లో ఇండియాలో ఉంది. అండ్ అదే కాకుండా మనము QS ఓల్డ్ ర్యాంకింగ్స్లో తీసుకున్నా కూడా 691st ర్యాంక్లో ఇప్పుడు విఐటీ అనేది ఉంది. సో 691 QS ఓల్డ్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో ఇదే మనము ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పొచ్చు విఐటీలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనేసి. ఎందుకంటే ఈవెన్ ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్తో విఐటీ కాంపీట్ అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో విఐటీ ది బెస్ట్ అనేది మనం చెప్పడానికి ఒక వర్డ్లో ఈ ర్యాంకింగ్స్ అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఫీ అఫోర్డబిలిటీ. జనరల్గానే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇప్పుడు మనం మణిపాల్ తీసుకున్నా కూడా, బిట్స్ పిలాని తీసుకున్నా ఫీజెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఇక్కడ మనకు విఐటీ తీసుకుంటే కనుక కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2లో ఐఐటీస్లో ఏదైతే ఫీజు ఉంటుందో స్టూడెంట్స్ ఇక్కడ సేమ్ ఫీజు అనేది ఉంటుంది. కేటగిరీ 3, కేటగిరీ 4 అనేది డిఫరెంట్. బట్ కేటగిరీ 1, కేటగిరీ 2 తీసుకుంటే ఐఐటీలో ఎలాంటి ఫీ ఉంటుందో సేమ్ ఫీజుతోనే ఇక్కడ స్టూడెంట్ అనేది బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్, ఈజీ అడ్మిషన్. జనరల్గా ఇప్పుడు ఐఐటీస్ తీసుకున్నా, మనం బిట్స్ పిలాని తీసుకున్నా, మణిపాల్లో కానివ్వండి, వీటిల్లో సీట్ రావాలి అంటే కనుక స్టూడెంట్ ఎంతో టాలెంట్ ఉండాలి అండ్ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి విఐటీస్లో ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీట్ ఛాన్స్ అనేది ఇక్కడ చాలా ఈజీ అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే కనుక బిట్స్లో ఉండే ఇంటేక్ అనేది చాలా తక్కువ, లెస్ దాన్ 1000 అనేది ఉంటుంది ఇంటేక్ అనేది. అండ్ దానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు విఐటీకి ఎంతమంది అయితే అప్లై చేస్తారో అంతే మంది స్టూడెంట్స్ బిట్స్ కూడా అప్లై చేస్తారు ఉంటారు, బిట్సాట్కి అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది తక్కువ సీట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడుతుంటారు. అంతెందుకు ఐఐటీస్ తీసుకుంటే కనుక మనం దాదాపు 14 lakh స్టూడెంట్స్ అనేది 25,000 ఇంటేక్ కోసం కాంపీట్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ విఐటీ వచ్చేసరికి మనకు దాదాపుగా 16,000 to 18,000 ఇంటేక్ అనేది ఉంటుంది. మనం విఐటీ వేలూరు క్యాంపస్ తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, అలాగే దాంతోపాటు ఏపీ అండ్ భోపాల్ క్యాంపసెస్ కలుపుకొని మనకు 16,000 to 18,000 ఇంటేక్ అనేది బీటెక్లో ఉంది. సో ఇంటేక్ ఎక్కువ ఉంది. కాంపీట్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఇక్కడ తీసుకుంటే మనము ఒక 4 to 5 lakhs మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ సీట్ అనేది పొందడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫోర్త్ పాయింట్ తీసుకుంటే కనుక ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ గురించి కూడా ఒక్కొక్కరికి రకరకాల అభిప్రాయాలు అనేది ఉన్నాయి. బట్ ఇక్కడ ప్లేస్మెంట్స్లో తీసుకుంటే దాదాపు 60 to 70% అనేది విఐటీ ప్రతిసారి ప్లేస్మెంట్స్ గురించి చెప్తూనే ఉంది. అంటే విఐటీలో 60 to 70% ప్లేస్మెంట్స్ ఉన్నాయంటే కనుక మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్లేస్మెంట్స్కు ఎలాంటి ఎఫర్ట్స్ అనేది పెడుతున్నారనేసి. ఎందుకంటే మనం ఇదివరకు చెప్పుకున్నాము ఇంటేక్ ఎక్కువ ఉండి కూడా దాదాపు 60-70% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అంటే విఐటీ ప్లేస్మెంట్స్ పరంగా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అదర్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే అనేసి చెప్పొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ ఇక్కడ కరికులం. ఈ రోజుల్లో జాబ్ మార్కెట్లో స్టూడెంట్ కనుక డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీ యూనివర్సిటీ ఆఫర్ చేసే ప్రోగ్రామ్ ఎంత బెస్ట్గా ఉంటే అవుట్పుట్ అంత బెటర్గా ఉంటుందనేసి చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ విఐటీ తీసుకుంటే కనుక దాదాపు టైర్ 1 MNC కంపెనీస్తో చాలా వాటితో కొలాబరేషన్స్ ఉన్నాయి. కొలాబరేషన్స్తో పాటు టైఅప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మోస్ట్ అడ్వాన్స్డ్ కరికులం అనేది విఐటీ ఆఫర్ చేస్తుందనేసి చెప్పొచ్చు. సో దీనివల్లనే బహుశా ప్లేస్మెంట్స్ అనేది కూడా విఐటీలో అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్నాయనేసి మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ 5 ప్లస్ పాయింట్స్ అనేది విఐటీకి ఉన్నాయి. అదేవిధంగా మనం నెగిటివ్ సైడ్ తీసుకుంటే కనుక కొన్ని డ్రాబ్యాక్స్ కూడా మనం తరచూ విఐటీస్లో వింటూనే ఉంటాం. వీటిలో ముఖ్యంగా మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్.
సో జనరల్గానే విఐటీలో మనం లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చాలా న్యూస్ వింటూ ఉన్నాము. అంటే విఐటీ ఎగ్జామినేషన్ అనేది కూడా బ్యాక్ ఎండ్లో ఏదో గ్యాంబ్లింగ్ నడుస్తుంది అనేసి, అంటే నార్మల్ స్టూడెంట్ కూడా ఈజీగా సీట్ అనేది అంటే మంచి స్కోర్ తెచ్చుకొని అక్కడ సీట్ అనేది సంపాదిస్తున్నారనేసి ఇది దాదాపుగా మనము లాస్ట్ 2-3 ఇయర్స్ అనేది విన్నాము. అయితే విఐటీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేయడం అవ్వచ్చు, అండ్ ఎగ్జామ్ అనేది కూడా ఇంకాస్త స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దాదాపుగా మనం 25 అకాడమిక్ ఇయర్ తీసుకుంటే కనుక అలాంటి ఏవైతే రూమర్స్ ఉన్నాయో వాటన్నిటికీ విఐటీ ఫుల్ స్టాప్ పెట్టిందనేసి చెప్పొచ్చు. బట్ ఈ 2026 అకాడమిక్ ఇయర్ ఏ విధంగా జరగబోతుంది అనేది, సో ఇక్కడ కూడా అంటే విఐటీ ఏ విధంగా కొత్త ప్యాటర్న్లో ఏ విధంగా రాబోతుంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధానంలో కూడా విఐటీ కనుక ఇంకొన్ని జాగ్రత్తలు అనేది తీసుకుంటే బెటర్. ఎందుకంటే మంచి అంటే టాలెంట్ ఉన్న స్టూడెంట్ ఇక్కడ సీటు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా సెకండ్ వన్ ఇంటేక్ కన్సర్న్. సో ఇక్కడ విఐటీలో దాదాపు 16,000 to 18,000 ఇంటేక్ అనేది ఉంది. ఒక విఐటీ వేలూరు క్యాంపస్ తీసుకుంటేనే దాదాపుగా 8,000 దాకా ఇప్పుడు బీటెక్లో ఇంటేక్ అనేది ఉంది. సో ఒక బీటెక్ ప్రోగ్రామే కాకుండా ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దానివల్ల స్ట్రెంగ్త్ అనేది విఐటీలో చాలా ఎక్కువగా ఉంటుందనేసి చెప్పచ్చు అనమాట. దీనివల్ల అక్కడ మనకి ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది విఐటీలో అనేసి. ఈవెన్ అమృత, శస్త్ర లాంటి క్యాంపసెస్ ఒక స్టాండర్డ్ ఇంటేక్ అనేది మెయింటైన్ చేస్తూ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈ విఐటీలో లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఇంటేక్ పెరగడంతో అక్కడ క్వాలిటీ కూడా డౌన్ఫాల్ అవుతుంది అనేసి మనం వింటూ వస్తున్నాము. ఇలాంటి న్యూస్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాము. సో ఇంటేక్ పరంగా కూడా విఐటీ కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఇంకా ముందు రోజుల్లో ఇంటేక్ పెంచకపోతే ఇంకా కొత్త కోర్సెస్ యాడ్ ఆన్ చేసుకుంటూ ఇంటేక్ కనుక లిమిటేషన్గా పెట్టుకుంటే కనుక బెటర్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అండ్ థర్డ్ పాయింట్ ఇక్కడ మేజర్గా డిసిప్లిన్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. చాలా వరకు ఇంటేక్ అనేది పెరగడం వల్ల స్టూడెంట్స్ను మెయింటైన్ చేయడంలో అవ్వచ్చు, సెక్యూరిటీ పరంగా అవ్వచ్చు, అక్కడ ఈవెన్ డిసిప్లిన్ పరంగా కూడా విఐటీ వేలూరులో మనం చాలా న్యూస్ అనేది వింటున్నాం. అంటే స్టూడెంట్ డిసిప్లిన్ పరంగా వన్స్ అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ అదర్ హ్యాబిట్స్ కావచ్చు, లేదా అక్కడ ఉన్న అంటే పేమెంట్ కోటాలో వచ్చే స్టూడెంట్స్, కొంత పాష్ స్టూడెంట్స్ రావడం, అక్కడ అంటే కొన్ని చెడు అలవాట్లకు అనేది అలవాటు పడుతున్నారనేసి ఇలాంటి న్యూస్ కూడా తరచూ వింటూ ఉన్నాం. ఇంకా కాస్త సెక్యూరిటీ అనేది అక్కడ ఉన్న ఇంటేక్ తగ్గట్టుగా అండ్ సెక్యూరిటీ అనేది పెంచి ఇంకా డిసిప్లిన్ పరంగా స్టూడెంట్స్ని కూడా కొంత కేరింగ్ తీసుకుంటే విఐటీ బెటర్గా ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఇక్కడ వచ్చేసరికి గర్ల్స్ స్టూడెంట్ స్ట్రెంగ్త్. జనరల్గా మనము చాలా ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే టాప్ ఇన్స్టిట్యూషన్స్ అనేది బాయ్స్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారో అక్కడ గర్ల్స్కి కూడా సేమ్ ఇంపార్టెన్స్ అనేది అంటే అడ్మిషన్స్ పరంగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విఐటీలో ఒక మేజర్ కన్సర్న్ వచ్చేసరికి దాదాపుగా 75% బాయ్స్ స్ట్రెంత్ ఉంటే గర్ల్స్ స్ట్రెంత్ అనేది 20-25% ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్ను కూడా ఎంకరేజ్ చేయడానికి విఐటీ గనక వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్లో ఒక సర్టైన్ కోటా అనేది వాళ్ళు గర్ల్స్ క్యాండిడేట్స్కి అనేది ఇచ్చేసి ఇక్కడ ఒక 50-55% అనేది ఇక్కడ బాయ్స్ ఉండేలా చూసుకొని అదేవిధంగా ఒక 45-50% గర్ల్స్ ఉండేలాగా క్యాంపస్ కనుక మెయింటైన్ చేయగలిగితే గర్ల్స్ స్టూడెంట్స్ క్రౌడ్ కూడా పెరుగుతుంది. అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. అండ్ ఎవరైతే చదవాలనుకుంటారో మంచి టాలెంట్ ఉన్న గర్ల్స్ కూడా ఇక్కడ వాళ్ళు కాంపీట్ అయ్యి ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గర్ల్స్ స్టూడెంట్ స్ట్రెంత్ తక్కువ ఉంది అంటే అది రోజుకు డౌన్ఫాల్ అవుతుంది అంటే కనుక డెఫినెట్గా అక్కడ ఏదో ఇష్యూస్ ఉన్నాయి, గర్ల్స్ స్టూడెంట్స్ అందుకే ఎక్కువ ఆప్ట్ చేయట్లేదు అనేసి కొన్ని రూమర్స్ అయితే డెఫినెట్గా వస్తూనే ఉంటాయి. అందుకే మనము బిట్స్ పిల్లాని ఇలాంటివి తీసుకున్న, ఈవెన్ కొన్ని మనము IIIT ఇట్లాంటి క్యాంపసెస్ తీసుకున్నా కూడా అక్కడ గర్ల్స్ స్టూడెంట్స్కు సపరేట్ కోటా ఇచ్చేసి వాళ్ళకు కొంత స్కాలర్షిప్స్ అనేది ఇచ్చేసి కొన్ని రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ విఐటీ కూడా అదే మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తే కనుక మోర్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ అనేది విఐటీలో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ఇక్కడ మేజర్ కన్సర్న్ వచ్చేసరికి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్. విఐటీ దాదాపుగా గతంలో తీసుకుంటే కనుక మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలా కొత్త ప్రోగ్రామ్స్ అనేది ఇమీడియట్గా మార్కెట్లోకి తీసుకొచ్చేది. అంటే యాజ్ పర్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ వాళ్ళు వాళ్ళ కరికులం డిజైన్ చేయడం అవ్వచ్చు, కొత్త కోర్సెస్ అనేది లాంచ్ చేయడంలో విఐటీ ముందు ఉండేది. అయితే ఈ 1-2 ఇయర్స్లో మనం చూస్తున్నాం క్వాంటమ్ టెక్నాలజీ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ కొత్త ప్లాట్ఫామ్స్కి అనేది ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిపోయింది. సో అలాంటి ప్రోగ్రామ్స్ మీద కూడా విఐటీ కనుక ఫోకస్ చేసి కొత్త
కొత్త బ్రాంచెస్ అనేది ఇంకా ముందుకు తీసుకొస్తే ఒక కంప్యూటర్ సైన్సే కాకుండా ఈవెన్ కోర్ బ్రాంచెస్ వైపు కూడా స్టూడెంట్స్ను ఎంకరేజ్ చేస్తూ కోర్ బ్రాంచెస్లో కూడా మరిన్ని స్పెషలైజేషన్స్ తీసుకొని వచ్చేసి వాటిల్లో కూడా ప్లేస్మెంట్స్ అట్లాంటివి కనుక ప్రొవైడ్ చేయగలిగితే విఐటి డెఫినెట్గా ఇప్పుడున్న ట్రెండ్కు విఐటి అనేది గతంలో ఎలాగైతే న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ తీసుకొచ్చిందో అదే కంటిన్యూ ఆ లెగసీ అనేది కంటిన్యూ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడ చూసినా మనం లాస్ట్ 4-5 ఇయర్స్లో ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నామో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనకు అంత మార్కెట్లో నేమ్ అనేది వినపడుతుంది. సో లాస్ట్ 2 ఇయర్స్ నుండి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం ఎక్కువ వింటున్నప్పటికీ ఎక్కడ ఏ యూనివర్సిటీ కూడా ఇనిషియేషన్ తీసుకోలేదు. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ 25-26 అకాడమిక్ ఇయర్లో అలాగే 26-27 అకాడమిక్ ఇయర్కు కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ క్వాంటమ్ టెక్నాలజీ అనేది కూడా స్టార్ట్ చేశాయి. బట్ విఐటి లాంటి ఇన్స్టిట్యూషన్ ఎందుకు స్టార్ట్ చేయలేదనేది ఇక్కడ నా క్వశ్చన్. సో ఇలాంటి కొత్త ఇన్నోవేటివ్ స్పెషలైజేషన్స్ అనేది విఐటి కనుక స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే విఐటి దగ్గర ఉన్న ఫండింగ్, విఐటి దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు అండ్ ఫ్యాకల్టీ మొబిలైజేషన్ అవ్వచ్చు అండ్ విఐటికి ఉన్న అల్యూమిని వేరే ఏ ఇన్స్టిట్యూషన్కు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న ఇంటేక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్గా వేరే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా మ్యాచ్ చేయలేదు. సో అలాంటి విఐటి కనుక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అనేది ఇంకా లాంచ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఇదండి విఐటిలో ఉన్న కొన్ని పాజిటివ్స్ అండ్ కొన్ని నెగటివ్స్. ఇది ప్యూర్లీ నా అభిప్రాయం అనేది నేను మీకు చెప్తున్నాను. జనరల్గా బయట మనకు వచ్చే రూమర్స్ అవ్వచ్చు, నేను నా సర్కిల్లో కొంత ఎంక్వైరీ చేసుకున్నాయి. అంతేగాని విఐటిలో ఇది ఏదో విఐటిని ఒక చిన్న చూపు చూయించాలి అనేసే ఒక ప్రయత్నం అయితే కాదనమాట. సో అక్కడ మీకు పేరెంట్స్కు విఐటిలో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ అక్కడ ఉన్న డ్రాబ్యాక్స్ అనేది తెలియచేయడానికే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.